సేవా కార్యక్రమాలు చేయాలంటే ఫైనాన్షియల్ అవసరం ఎంతో అవసరం. ఆ విధంగా మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరైనా ఇస్తున్నారా? ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా మంది ఫ్రెండ్స్ ద్వారా నాకు అందుతుంది. దీనిలో ప్రముఖంగా చెప్పే వాళ్ళు ఎవరంటే నందికొట్కూరుకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గుజ్జుల గౌరీశ్వర్ నాయుడు, మరియు నా ఫ్రెండ్ హైదరాబాద్లో ఉన్న ఉపేంద్ర నాయుడు. దీంతో పాటు నాకు ఇంటర్మీడియట్లో ఫ్రెండ్స్, నేను కలిసిన చదివిన ఫ్రెండ్స్ కొంతమంది, లక్ష్మణ్ నాయక్, గంగాధర్, వీళ్ళ ద్వారా కూడా నాకు సహాయం అందిస్తుంది. నేను ఏ పని చేసినా వాళ్ళు కూడా వాళ్ళ సహాయంగా నాకు ఇవ్వడం జరుగుతుంది. సో అందరం కలిసే హెల్ప్ చేయడం జరుగుతుంది. మీరు చేసిన సేవా కార్యక్రమంలో ఎదురైన కఠిన అనుభవాన్ని ఒకటి చెప్పగలరా? నేను ఆర్థిక సహాయం చేస్తున్నానని తెలిసి కొంతమంది పేద విద్యార్థులు, మెరిట్ స్టూడెంట్స్ మీడియా ద్వారా తెలుసుకొని నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్లు పెట్టినారు. సో మెసేజ్ పెట్టి, సార్ మేము కూడా మెరిట్ స్టూడెంట్, మాకేమైనా హెల్ప్ అవుతుందా అని కొన్ని మెసేజ్లు వాట్సాప్ ద్వారా నాకు రావడం జరిగింది. దానిలో చూసి నాకు బాధ వేసింది. ఎందుకంటే నాకు కూడా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. సో నేను చేయలేకపోయినానే అనే బాధ చాలా నన్ను వెంటాడింది. ఎలాగైనా ఫ్యూచర్లో చేయాలి, ఇలా అడిగినప్పుడు ఎవరైనా చేయాలి అనేది ఆలోచన అలానే ఉండిపోయింది. ప్రస్తుతం మీరు మీ దగ్గరికి ఆర్థిక పరిస్థితి కోసం వచ్చిన విద్యార్థులకు సహాయం చేయలేకపోతున్నారు. సరే, ఇది దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మీరు సమాజానికి ఎలాంటి సేవలు చేయాలనుకుంటున్నారు? ఎవ్వరు వచ్చినా మన దగ్గరికి వచ్చి అడిగినా మనం సహాయం చేయడానికి ఏంటి అని ఆలోచించిన నేను. సో అందుకే ఒక ఫౌండేషన్ ఏర్పరిచి దాని ద్వారా సహాయం అందిస్తే బెటరు. సో దీనికోసం నా ఫ్రెండ్స్తో కలిసి ఒక ఫౌండేషన్ త్వరలో ఏర్పరచుదామని నా ఆలోచన.